విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమంది వర్క్ చేస్తారు, ఎస్ సార్, సాటిస్ఫాక్షన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఎస్ సార్, అసలు వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి సార్? సూపర్ సార్. సార్, మనము చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఆ పని మీద ప్రేమ ఉండాలి అంటాను నేను. ఎందుకో తెలుసా, పనిని ఇష్టపడితే కదా నీకు ఆ పని మీద కొంత నాలెడ్జ్ వచ్చేది. కానీ మనోళ్ళందరూ ఏం చేస్తుంటారో తెలుసా, ఏదో పని చేస్తున్నాను ఇంకేదైనా మంచి పని ఉంటే చూడు, ఏదో పని చేస్తున్నాను ఇంకేదైనా మంచి పని ఉంటే చూడు అంటే నువ్వు మంచి పని ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తున్నావు, కానీ ఉన్న పనిని ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నావు కదా, దాన్ని ప్రేమతో చేసుకోలేకపోతున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఉన్న పనిని పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే నీకు వేరే పని ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అందుకే యూత్ అంతా కూడా ఎలా ఉండాలి అంటే, ఒక పనిని సెలెక్ట్ చేసుకొని నీ కెరీర్కి నీకు సూటబుల్ అయ్యేటువంటి పనిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో నిలకడగా ఉండడం మొదలుపెట్టాలి. ఎప్పటికప్పుడు వెంటనే మారిపోతూ ఆ కంపెనీ ఈ కంపెనీ అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అట్లా కాకుండా కనీసం ఒక 1 year 2 years 3 years అయినా నిలకడగా ఉండడం మొదలు పెట్టాలి. దాంట్లో పేషెన్సీ ఉండాలి, దాంట్లో ఉన్నటువంటి అన్ని మూలాలు వెతుక్కోగలగాలి. అప్పుడు నువ్వు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటావు. సో ఇది కదా మన కెరీర్ని డిజైన్ చేసేది. సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే కొంతమంది వర్క్ వేరేది ఎంచుకుంటారు, సాటిస్ఫాక్షన్ లేదని అంటుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ కావాలి. వర్క్ సాటిస్ఫాక్షన్ ఎగ్జాంపుల్, మనం ఒక హోటల్లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, నాలాంటి వాడైతే ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ముందు పెట్టేసుకొని మంచిగా అన్ని చికెన్ పీస్లు అన్నీ పెట్టేసుకొని తింటూ ఉంటాడు. పక్కనే ఒక 4-5 వెజిటేబుల్స్, ఫ్రూట్ సలాడో లేకపోతే వెజిటేబుల్ సలాడో పెట్టుకొని అంతవరకు మాత్రమే తింటాడు. నేనుండి అంటాను, ఆ 4 కూరగాయలు తిన్నోడికి ఏం రెస్టారెంట్కి ఎందుకు రావాలి, అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చి తినాలి, రెస్టారెంట్లోకి వచ్చి నాలాగా కదా తినాల్సిందే, మంచిగా లెగ్ పీసులు పెట్టుకొని తినాలి కదా అంటాడు. కానీ అతనేమంటాడో తెలుసా, నేను ఈ 4 వెజిటబుల్స్తో నేను హ్యాపీగా ఉన్నాను అంటాడు. అంటే పని చేసేటువంటి వాడు తన పనిని 100% సాటిస్ఫైడ్ కాకపోతే నీకెప్పుడూ కూడా ఒక డిసాటిస్ఫాక్షన్ ఉండి నీ మనీ మీద, నీ ఫ్యామిలీ మీద, నీ మీద నీకే విరక్తి వస్తుంది. ఒక పని చేసేటువంటి పర్సన్ ఆ పని మీద ప్యాషనేట్గా ఉండాలి, ఒక ప్యాషనబుల్గా ఉండాలి, ఒక లవబుల్గా ఉండాలి అనమాట. ఇది నా వర్క్, నా పని నేను చేసుకుంటాను, ఇది నాకు సంబంధించినటువంటిది, అలా పని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నీకు అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు అనుకోండి, 100% ఆ పర్సన్ ఆ పనిలోంచి త్వరలో డ్రాప్ అయిపోతాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిన్న బేబీకి మనం ఫుడ్ పెట్టాం, 4 ఇడ్లీలు తినిపించాలని అమ్మ అనుకుంటుంది, కానీ ఆ బేబీ మాత్రం ఒకటి తిన్న తర్వాత నో అనేసి తల ఊపుతుంది. బలవంతంగా రెండోది పెడతాం. అప్పుడు పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళు ఎందుకు వామిటింగ్ చేసుకుంటారేమో, ఇంకా వద్దులే ఇంకా ఆపేసేయి అంటారు. అంటే ఆ బేబీ సాటిస్ఫైడ్ అయ్యేంత వరకు మనం ఫుడ్ పెట్టేసినాం. ఇక్కడ మనకు కూడా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఒక 2 years బేబీ, 1 year బేబీ ఒక 2 ఇడ్లీలు తిన్నది, అమ్మయ్య ఫుడ్ తిన్నది అనేసి. అట్లనే నువ్వు పనిలో నువ్వు చేస్తున్నటువంటి వర్క్కి ఒక 10,000 రూపాయలు వచ్చేసినాయి, ఒక చిన్న వర్క్ చేస్తున్నాము, నీకు సాటిస్ఫైడ్ ఉండాలి కదా. నేనైతే 6 గంటలు 7 గంటలు కష్టపడుతున్నా, వాడిచ్చే బోర్డు 10,000 నాకు దేనికి సరిపోవట్లేదు అంటే నువ్వు చేస్తున్న వర్క్కి ఆ 10,000 సెట్ అవుతాయి. అక్కడ నువ్వు సాటిస్ఫైడ్ కాకపోతే నీ రిలేషన్ డిస్కనెక్ట్ అవుతుంది. నువ్వు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏమన్నావో తెలుసా, సార్ 10,000కు ఓకే సార్, నేను జాబ్ చేస్తాను సార్, నాకు ఎక్కడ లేదు సార్ అన్నావు. అప్పుడు నువ్వు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే కదా నువ్వు జాబ్లో జాయిన్ అయింది. ఒక 2 months కాగానే మన కొలీగ్స్ ఉండి అంటారు, అరే నువ్వు మస్తు పని చేస్తున్నావు, ఇదే పని పక్కన ఆఫీస్లో చేస్తే 30,000 వచ్చేవి అంటే వెంటనే డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనమ్మ జీవితం, అందులోకి పోతే 30,000 వచ్చేది కదా, అనవసరంగా వీడి దగ్గర చేస్తున్నాను నేను అని చెప్పి మెల్లగా డిసాటిస్ఫాక్షన్లోకి వెళ్ళి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆ బాండింగ్ దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి ఆ లొకేటెడ్ పాపులేషన్స్, అక్కడ ఉండే మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, నీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, వీడికి అనవసరంగా నేను వర్క్ చేస్తున్నా, పక్కకి వెళ్తే మనకు 30,000 వస్తాయంట. ఒక్కసారి ఆలోచించు ఫ్రెండ్, నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఆ పక్క ఆఫీస్ ఎందుకు గుర్తుకు రాలేదు?
నీకు జాబ్ ఇచ్చినటువంటి ఈ పర్సన్ నీకు చాలా ప్రీషియస్గా కనిపించాడు కదా, అప్పుడు నీకు అతను హీరోలాగా అనిపించాడు కదా, నువ్వు ఒక 3 months అయిన తర్వాత ఎవరో చెప్పిన మాట విని నీకు అతను ఇప్పుడు విలన్లా కనపడుతున్నాడా? అదే సాటిస్ఫాక్షన్, డిసాటిస్ఫాక్షన్ అంటే. నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఎలానైతే సాటిస్ఫైడ్గా ఉన్నావో నువ్వు ఆ కంపెనీలోంచి వెళ్ళేటప్పుడు కూడా మీరిద్దరు ఫ్రెండ్లీగానే ఉండాలి. ఎస్, నీ కెరీర్ కోసం నువ్వు వెళ్తున్నావు, ఓకే, నాకైతే చాలా హ్యాపీగా వర్క్ చేశావు, నువ్వు డెవలప్మెంట్ చూసుకుంటున్నావు కాబట్టి ఓకే, కాదంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చేసేయి. మన రిలేషన్ డిస్కనెక్ట్ కాకూడదు. ఇంత కమ్యూనికేషన్, ఇంత ఎఫెక్షన్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ లైఫ్ ప్రాపర్గా ఉంటుంది. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి? నువ్వు చేసే పనికి నువ్వు ప్రశాంతంగా ఉండటం, నువ్వు సాటిస్ఫైడ్ తీసుకోవాలి. లేదు అంటే నీకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ లొకేషన్ అంతా కూడా నీకు కాంట్రవర్సీగా మారుతుంది. ఎగ్జాంపుల్, నేను ఒక ఫుడ్ ప్లేట్ ఆర్డర్ ఇచ్చాను, ఒక హోటల్లోకి వెళ్ళాము, ఒక ఫుడ్ ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము, సగం తినేసినాను. ఆ పక్కన ఉన్నటువంటి పర్సన్ ఎవరో ఉండి ఈ హోటల్లో ఫుడ్ అని దరిద్రంగా ఉంటుందంట, అసలు ఏం బాలేదు, అసలు టేస్ట్ లేదు, ఏం లేదు అనగానే మన మైండ్లోకి చటక్కున అది వచ్చేస్తుంది. ఇప్పటిదాకా బాగానే తిన్నాం కదా, ఇక నుంచి తిందామంటే ఇది నిజంగానే బాలేదు అసలు, మరి సగం తిన్నావు కదా, మరి మిగతా సగానికి ఏమైంది? అప్పుడు నీ బ్రెయిన్లోకి వస్తుంది. అంటే నువ్వు వేరే వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నీ ఇంపార్టెన్స్ ఏమైంది అక్కడ? నీ క్వాలిటీ ఏమైంది అక్కడ? పర్లేదు, నాకు బాగానే ఉంది, వాడేదో దోశ తీసుకొని ఉంటాడు, అది బాగాలేదేమో, నేను ఇడ్లీ తీసుకొని ఉన్నా, ఇదైతే బాగానే ఉంది, నాకు నచ్చింది, తినేసినాం, అయిపోయింది. నేను జాబ్ చేస్తున్నాను, వేరే వాడు ఇక్కడ సరిగ్గా చేయలేదేమో, నేను బాగానే చేస్తున్నాను, నాతో మేనేజర్ బాగానే ఉన్నాడు, నేను హ్యాపీగానే ఉన్నాను, నాకు ఇక్కడ ప్రాబ్లం ఏముంటుంది? కోర్స్ కొంత తక్కువ శాలరీ ఇస్తున్నారేమో, నా వర్క్ నేను ప్రూవ్ చేసుకుంటాను, ఇదే దాన్ని నేను మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటాను, నేను అప్డేట్ అవుతాను, అప్డేట్ అయ్యి ఆ మేనేజర్తో మాట్లాడతాను, సార్ నా వర్క్కి ఒక 30,000 ఇచ్చేటట్టుగా ప్లాన్ చేయండి అంటాను. లేదండి నీ వర్క్కి ఇదిగో ఇక్కడైతే నీకు ఒక మంచి కెరీర్ ఉంటుంది అని వాళ్ళే సజెస్ట్ చేస్తారేమో, వాళ్ళ ద్వారా నాకు వేరే వర్క్ దొరుకుతుందేమో. సో ఇది కదా మనకు తెలియాల్సింది. అంతేగాని వెంటనే డిసాటిస్ఫాక్షన్గా ఉండి ఒక నిలకడ స్వభావం లేకుండా ఇందులోకి అది ఇది అని చెప్పేసి ఇలా లైఫ్ అంతా వేస్ట్ చేసుకునే వాళ్ళు మన సొసైటీలో చాలా మంది ఉంటారు బాస్. కొద్దిమంది మన ఫ్రెండ్స్ ఉండి అంటుంటారు, ఒరే నువ్వు ఏం పని చేస్తున్నారా అంటే ఒక 10 రకాల పనులు చేశాను అంటారు. మన ఫ్రెండ్స్ మనల్ని కామెంట్ చేస్తారు, వీడన్నిట్లో ఏలు పెట్టాడరా, ఏ పని వీడికి సెట్ కాదు అంటారు. మనల్ని అదే పర్సన్ వచ్చి జాబ్ ఇప్పించాను అన్నాను అనుకోండి, కోర్స్ నేను వీడికి జాబ్ ఇప్పిస్తే నా ఇజ్జత్ పోతుందో ఏమో, ఎందుకంటే వీడు అన్ని జాబులు చేసి వచ్చిండు, ఇక నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వీడు నా దగ్గర లేకుండా పోయినాడు అనుకోండి, మా సార్తో నాకు మాట వస్తుంది, ఇప్పించేవాడు కూడా జాబ్ ఇప్పియడు మన మొహానికి. రైట్ నో సార్? అందుకే ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోతే నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి జాబ్లో.